హాయ్ హలో ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ మేమైతే మా చిన్నోడు కోసం సౌత్ ఇండియాకి అయితే వచ్చినాము. ఇక్కడైతే సంక్రాంతి టీం అయితే అరేంజ్ చేశారు. చాలా బాగుంది అసలు. ఆ గడ్డితో ఆ ఇల్లు అనేది చాలా బాగుంది. సంక్రాంతి టీంతో మొత్తం డెకరేషన్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మొత్తం డెకరేషన్ చేశారనమాట. మేము ఫస్ట్ టైం మా బాబుకైతే సంక్రాంతి షాపింగ్కి అయితే వచ్చాం. ఎందుకు ఫస్ట్ టైం అంటున్నా అంటే లాస్ట్ టైం సంక్రాంతికి మా వాడు పాకుతుంటూ ఈ ఇయర్ సంక్రాంతికి అయితే అడుగులేసుడితో పాటు రన్నింగ్ కూడా చేస్తుండనమాట. అందుకే ఈ ఇయర్ మాకు చాలా స్పెషల్. వాడికి ఏ డ్రెస్ తీసుకున్నా కూడా సెట్ అయ్యే విధంగా ఉంది. ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ ఏ డ్రెస్ తెచ్చినా అది మొత్తం లూజ్ అవ్వడం, మాకు అసలు ఏది సెట్ కాలే వాడికి వేయడానికి. ఫస్ట్ టైం యాజ్ ఏ పేరెంట్స్గా మేము మా గురించి ఆలోచించకుండా మా బాబు కోసమే షాపింగ్ చేసాం. అసలు పండగకి డ్రెస్సెస్ తీసుకోవాలనే విషయమే మర్చిపోయినాం. టోటల్గా మేమిద్దరం కూడా మొత్తం వాడి కోసం అని మొత్తం వాడి కోసమే షాపింగ్ చేసేసాం అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చిన్న చిన్న షూలు ఇవన్నీ వాడికి నచ్చినవన్నీ తీసి వేయమని చూపిస్తుండ అనమాట. అవన్నీ చూసి మాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. పేరెంటింగ్ అంటే చిన్న చిన్న మూమెంట్స్ అనేవి స్వీట్ మెమరీస్ చాలా ఉంటాయి కదా, దాంతోపాటు ఇవి కూడా మాకు కొత్తగా అనిపించింది. వీడితో షాపింగ్కి వెళ్ళడం అనమాట. అదేవిధంగా వాడి బుజ్జి కాళ్ళకి బుజ్జి స్లిప్పర్స్ వేస్తుంటే చాలా మురిసిపోయినాం. అది చూసి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూసినట్టయితే వీడికైతే మేము జీన్స్ తీసుకున్నాం అనమాట. ట్రెడిషనల్ వేర్ ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి వీడికి సంబంధించి, కాబట్టి జీన్స్ తీసుకుందామని ఫస్ట్ టైం వీడు జీన్స్ షాపింగ్ అనేది ఈ విధంగా చేసినాం. వైట్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్ తీసుకోవాలని నా డ్రీమ్ అనమాట వీడికి. కాబట్టి ఫస్ట్ టైం తీసుకున్నాం అనమాట. ఆ పిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు సంక్రాంతి రోజు వేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి ఒక్కటి చూపిస్తుండ అనమాట. ఇది కావాలి అన్నట్టు చూపిస్తుండు. మేము కూడా ఓహో వాడికి ఇది కావాలి కావచ్చు, ఇది కావాలి అని అసలు అన్నీ తీసి వాడికి వేసి కొన్ని అయితే సెట్ అవుతాయా లేదా అని ట్రయల్ చేసినాం అనమాట. ఎక్కువ బాయ్స్ కన్నా కూడా నాకు గర్ల్స్ చాలా కలెక్షన్ అయితే ఇక్కడ చూసినాం అనమాట. ఫస్ట్ టైం అనిపించింది బాయ్స్కి చాలా తక్కువ ఉంటాయి డ్రెస్సెస్, గర్ల్స్కే ఎక్కువ ఉంటుంది కలెక్షన్ అని. చిన్నప్పుడు మన పేరెంట్స్ కూడా మనకి డ్రెస్సెస్ గురించి చాలా మురిసిపోతుండేవాళ్ళు, వాళ్ళకి మాత్రం కొనుక్కోకుండా ఉండేవాళ్ళు. ఆ సిచ్యువేషన్ అనేది మేము ఇప్పుడు ఫేస్ చేస్తుంటే అనిపిస్తుంది మన పేరెంట్స్ కూడా ఇంత హ్యాపీ ఫీల్ అయ్యారా మనకి డ్రెస్సెస్ కానీ మనకు కావాల్సినవి కానీ కొనిచ్చినప్పుడు అని. ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత మనకైతే చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. సంక్రాంతి స్పెషల్గా చిన్న హాట్ బాక్సెస్ అవి ఇవి ఇస్తున్నారు. ఇక్కడ తీసేసుకొని ఇంటికి వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.